మాతృదేవోభవ. పుత్రునకు నీడనిచ్చడి ఛత్రమై వెలిగినావు శతవత్సరముల్. పుత్రుని నీడను దాల్చెడి చిత్రమైనావు కాలచిత్రము తల్లి. పుత్రుని నీడను దాల్చెడి చిత్రమైనావు కాలచిత్రము తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 110వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ భాగం ప్రత్యేకత మనం అష్టమోధ్యాయ అక్షర పరబ్రహ్మయోగ అందులో ప్రవేశిస్తున్నాం. ప్రారంభంలోనే కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం అని అనేక రకాల ప్రశ్నలు అర్జునుడు వేస్తే ఒక గొప్ప విషయాన్ని మనకి ఆచరణకి పనికి వచ్చేదాన్ని, ఆచరణ ప్రారంభించవలసిన దాన్ని, వెంటనే ప్రారంభించవలసిన దాన్ని చెప్పాడు. ఊరికే వేదాంత జ్ఞానం లోతుల్లోకి వెళ్ళిపోవడం కంటే, అందులో కూరుకుపోవడం కంటే, ఆ తెలిసిన దాన్ని ముందు ఆచరణలో పెడుతూ ఉంటే ఆశ్చర్యకరంగా విషయాలు అవి తెలుస్తూ ఉంటాయి మనకే. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో చెబితే మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, వాదించవచ్చు. మనకే తెలుస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాం? ఏదైనా అంటే ఇప్పుడు ఆధ్యాత్మికమైన అనుభూతులు సొంతంగానే పొందాలి. వారెవరో పొందిన అనుభూతి మనది కాదు. వారెవరో గురువుగారు కూర్చుని నాకు ఆ దర్శనమైంది, ఈ దర్శనమైంది, మా వెనకాల హనుమంతుడు ఉన్నాడు, ముందు వినాయకుడు ఉన్నాడు, ఈ డొల్లు కబుర్లన్నీ నమ్మడం, వారి కాళ్ళ మీద పడడం ఏమీ లేదు. ఎవరు లేరు. ఇవన్నీ గొప్పల కోసం చెప్పే కబుర్లు. పైగా వీళ్ళే మళ్ళీ ఏమంటారంటే, ఏమండి మరి మీకేదో విగ్రహం గాలిలోంచి వచ్చిందని చెప్పారు, అప్పుడు వీడియో తీయచ్చు కదా అంటే, నాకు తెలుసును వస్తుందని అంటారు. మరి వీడియో తీయచ్చు కదా అంటే ఏమంటారు? అంటే అసలు ఆ ప్రచారాలు నాకు ఇష్టం ఉండదు. ప్రచారాలు ఇష్టం ఉండనప్పుడు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నారు మీరు వేదిక మీద? ఇన్ని అడుగుల విగ్రహం గాలిలోంచి వచ్చింది ఎందుకు చెబుతున్నారు ఈ విషయాలన్నీ? ప్రచారం ఇష్టం లేదుగా అంటే అబద్ధం, జరగలేదు. కేవలం ఈ మాటలకు పడిపోయేవాడు చాలామంది ఉన్నారు. లోకం ఎంత గుడ్డిది అంటే, నన్ను మన్నించడం నిజంగా, ఒక అబద్ధం ఒకసారి చెబితే నమ్మరండి, 10 సార్లు చెబితే నమ్మేస్తారు. మానకుండా చెప్పాలి అదే అబద్ధాన్ని, నమ్మేస్తారు వెంటనే. ఎన్నిసార్లు చెప్పారంటే, ఇంత అమాయకులు ఉన్నారు లోపల. ఇంతమంది వచ్చారంటే, ఇంతమంది చేశారంటే, ఇంతమంది చదివారంటే, ఈ మందిని బట్టి ఆలోచించడమే మంద లక్షణం, మంద బుద్ధి లక్షణం. మందిని బట్టి కాదు మనం స్పందించాల్సింది. తెలివితేటలు లేవా మనకి? గొర్రెల మందమా మనం గుర్రాలమా? ఆ గుర్రంలా పరిగెట్టాలంటే, జీవితాన్ని ఎలా నడిపించాలి అంటే ఒక ఝలక్ ఇస్తున్నాడు. నిజంగా ఒక ఝలక్. ఈ మధ్య పత్రికల్లో ఈ ఝలక్ శబ్దాన్ని చాలా బాగా వాడుతున్నారు. శ్రీకృష్ణుడు మనకు ఝలక్ ఇస్తున్నాడు. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఎం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కళేబరం. ఏ భావాలు స్మరించుకుంటూ, ఏ ఆలోచనలతో లేదా ఏ మాటలు మాట్లాడుతూ మనస్సులో ఏ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాణం మనం విడిచిపెడతామో ఖచ్చితంగా తర్వాత జన్మ అదే పొందుతాం. తమే వైతి కౌంతేయ, అదే జన్మ పొందుతాడు, అదే శరీరం పొందుతాడు. సదా, ఎప్పుడు ఇది నిజం. తద్భావభావిత, ఎందుకు పొందుతాడో కూడా చెప్పాడు. ఆ జన్మ భగవంతుడు ఇవ్వడు, ఆయనకేం సంబంధం లేదు. భావించిన వాడెవడో వాడే పొందుతాడు ఆ జన్మ, వాడికి వాడే ఇచ్చుకుంటాడు. అందుకే కళ. పూర్వజన్మ ఈ జన్మ అన్నీ మిథ్యా కళ అని యోగ వాసిష్టంలో శంకరాచార్య లాంటి మహానుభావులు అందరూ ఎందుకంటారు అంటే, వీడే ఇచ్చుకున్నాడు. సదా తద్భావభావిత, అస్తమానం అదే భావన మనస్సులో ఉంటే కాకేమవుతామండి? భయం వేస్తుంది, భయం వేస్తుంది, భయం వేస్తుంది, భయం వేస్తుందని 4 సార్లు అనుకుంటే భయం వేస్తుంది. ఏడు మనకేంటి భయం అని కొంచెం ఎలా నిలబడితే భయం ఉండదు. అంచేది ఇదే యద్భావం తద్భవతి. చాలామంది జీవితంలో పిరికితనాన్ని పోగొట్టుకోవాలంటే ఇదే మార్గం. మా ఇంట్లో అందరికీ భయమేడు, పూర్వం నుంచి అంతే. మా తాతకాలం ఇంకా భయపడిపోతే ఇంక దీనికి తాతకాలం తీసుకొస్తున్నాడు ఇక్కడికి, మా తాతకాలం నుంచి ఇంతే అని ఆయన బరువు తీయడానికి. ఏమిటి ఆ భయం? అసలు భయపడి చేసేది ఏమిటి? ఎవడు మనని భయపడుతున్నాడో వాడు వచ్చి ఏం చేస్తాడు? అది మృత్యువు కంటే ఎక్కువైతే కాదు. వాడు కొట్టినా, చంపినా, తిట్టినా, ఏం చేసినా మృత్యువు కంటే ఎక్కువైతే కాదు. మనం భయపడినా భయపడకపోయినా మృత్యువు అయితే తప్పదు. మృత్యువు కంటే భయపడవలసింది ఏదీ లేదు. మృత్యువు ఎలాగూ తప్పదు, కాబట్టి భయపడవలసిన విషయం లేదు. ఇది అయిపోయింది భయం. ఇంకెక్కడది? అది ఆ మృత్యు భయం సైతం పోవాలి అంటే మృత్యు సమయంలో ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. భయపడితే అలాగా ఆ మృత్యువుకు భయపడి ఇంత జీవితాన్ని కొనసాగిస్తున్నాం మనం. ఒంటరిగా ఉన్నవాడు పెళ్ళెందుకు చేసుకుంటాడు అంటే ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, మృత్యువుకు భయపడి. తోడు నీడ లేకుండా ఎలాగా? తోడు నీడ దేనికండి అసలు? పని లేక దేనికి తోడు నీడ, దూడ పేడ దేనికి? ఇవన్నీ
మరి ఆ తోడు నీడ అంత గొప్పవైతే పెళ్ళైన వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉండలేదు? రకరకాల జోకులు వేసుకుంటున్నారు. పెళ్ళాం మొగుడిని కొట్టడం, పెళ్ళాం మొగుడిని బాధ పెట్టడం, పెళ్ళాం మొగుడికి తలనొప్పి అయిపోవడం మీద కొన్ని వేల జోకులు ఉన్నాయి మొత్తం జోకుల్లో. ఆ సగం కొన్ని వేలు అవే. పెళ్ళాం మొగుడిని బాధ పెట్టడం, పెళ్ళాం మొగుడిని వెనకేదో అప్పడాల కర్రల జోకులు అనేవారు వీటిని. ఇప్పటికీ కొంతమంది కార్టూనిస్టులు అప్పడాల కర్ర స్థాయి నుంచి ఎదగలేదు. ఇంకా అదే గొడవ. అసలు అలా ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకంటే మనం ఒకటి సృష్టించాం, ఓ ప్రపంచాన్ని ఓ భావనలో పెట్టి అది నీకు అలాగే కొట్టుకుపోవడం అంతే. ఇంకా దాని నుంచి బయటపడాలంటే ఏమిటా మృత్యువు, ఏమిటి పొందుతాం అంటే చెబుతున్నాడు స్పష్టంగా, చివరి సమయంలో ఏ ఆలోచనలో మనిషి ఉంటాడో అదే జన్మ పొందుతాడు. దానికి పెద్ద ఉదాహరణ మన వాంగ్మయంలో జడభరతుడు అంటారు ఒక ఆయన అసలు పేరు భరతుడై, ఆయనకి జడ ఉండడం వల్ల జడభరతుడు అనలేదు, ఆయన జరుడు అవ్వడం వల్ల అనలా. తర్వాత వచ్చింది అది. ముందు ఆయన మంచి భరతుడు, ముందు మంచివాడు. పరిపాలన చేశాడు, చాలా ఏళ్ళు పరిపాలించాడు, కొడుకులకి అప్పగించాడు. తపస్సు చేసుకుందుకు ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజులు అందరూ అలాగే వెళ్ళిపోయారు. ఆ ఆశ్రమంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా, ఆయన తపస్సులో ఆయన మునిగి ఉండగా ఒక నదీ తీరానికి వెళ్ళాడు పొద్దున స్నానం చేయడానికి. అక్కడ ఒక అనుకోని ఘట్టం ఒకటి చూశాడు. ఒక లేడీ కడుపుతో ఉంది, ప్రసవించడానికి ఇంచుమించు సిద్ధంగా ఉంది. లోపల పిల్ల బయటకు వస్తుందా అన్నట్టుగా ఉంది. ఆ స్థితిలో అది ఆ నీళ్లు తాగుదామని వచ్చింది. అది ఈయన కూడా చిత్రంగా చూస్తున్నాడు దానికేసి. దూరం నుంచి ఎక్కడి నుంచో ఒక పులి గర్జించినట్టు వినపడింది. పులి రంకె, బెబ్బులి రంకె వినపడింది, బెబ్బులి బొబ్బ. ఆ కేకకి పాపం అమాయకపు లేడి భయపడింది. ఆ భయంలో అది ఆ పిల్ల జారి కింద పడిపోయింది, ప్రసవించేసింది. ఇంచుమించు అంటే నెల తక్కువ అనుకుందాం, ఇంకో కొద్ది రోజులు ఉండేదేమో. వచ్చేసింది, పిల్ల బయట పడిపోయింది, పిల్ల ఊడిపడిపోయింది, తల్లి చచ్చిపోయింది. ఈ ఊడిపడిన లేడి పిల్ల ఆ నీటిలో కొట్టుకుపోతుంది. ఈ ఋషి సహజంగా జాలి కలిగిన వాడు, రాజుగా ఉన్నా మరి ఇప్పుడు ఋషి అది చూడలేక వెళ్ళి ఈత కొట్టి ఆ లేడి పిల్లని తెచ్చాడు. తెచ్చినవాడు దాన్ని శుభ్రం చేసి, అది ప్రాణంతో ఉంది సుఖంగాను, దాన్ని ముద్దు చేసి ఇంటికి తీసుకెళ్ళి దానికి నెమ్మదిగా చేయవలసినటువంటి సపర్యలన్నీ చేసి పక్క వాళ్ళ చేత కొద్దిగా చేయించి మొత్తం దాన్ని పెంచి పెద్ద చేశాడు. ఈ పెంచుతుంటే అనుకోకుండా దాని మీద మమకారాలు పెరిగి, అటువంటి జంతువును రక్షించడం ఎప్పుడూ మంచిదే. కానీ ఇక ఇంటికి తీసుకొచ్చి పెంచడం, పోషించడం, పెద్ద చేయడం, దానికి ఏవో పెట్టడం ఉందే, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అతి. ఋష్యాశ్రమంలో ఉన్నవాడు చేయవలసిన పని కాదు. మామూలు వాళ్ళు గృహస్థులు చేయొచ్చు, ఋష్యాశ్రమంలో ఉన్నవాడు ఎలాంటి పనులు చేయకూడదు. మళ్ళీ లంపటం పెంచుకుంటున్నాడు ఆయన. అది పెంచాడు కొంతకాలానికి, దానికి ఏదో పెట్టడం మాలెట్టాడు. కొంతకాలానికి అది తినకుండా మూత ఎక్కడ పెడితే ఆయన కాస్త బెంగెట్టుకోవడం, దాన్ని బతిమాడడం. ఇంకేమైంది? సంసారం వదిలిపెట్టడం ఎందుకు? చిన్నపిల్లల్ని బతిమాలినట్టే. ఇంకో కొన్నాళ్ళకి అది కనపడకపోతే ఈయన తపస్సు మానేసి దాని గురించి వెతకడం. ఇది విచిత్రం అండి. ఇలా చేసి చివరికి ఒక 2-3 ఏళ్ళు అయ్యేసరికి ఆ లేడి వ్యామోహంలో పడిపోయాడు ఈయన. తపస్సు పోయింది. చాలా కీలకమైన ఘట్టంలో ఉన్నాం. భరతుడు ఋష్యాశ్రమంలో ఉన్నవాడు జాలిపడి ఒక లేడి పిల్లని తీసుకొచ్చి ఏదో సంరక్షణ చేసి వదిలేయకుండా దాన్ని పెంచి పెద్ద చేసి పోషించడం మొదలుపెట్టాడు. దాని మీద మమకారం పెంచుకున్నాడు. అది తింటే తినడం, లేకపోతే మానేయడం, అది లేకపోతే ఉండలేననే స్థితికి వచ్చేసాడు. కొత్త సంసారం, లేడీ సంసారం వదిలిపెట్టి లేడీ సంసారం పెంచుకున్నాడు. ఏదైనా ఒకటే. చివరికి దానికి కొంత వయస్సు వచ్చాక అది ఎందుకు ఆగుతుందండి? ఇప్పుడు మన పిల్లల్ని గమనించండి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఈ వయసులో ఉన్నప్పుడు మా ఫాదర్ గాడ్ ఫాదర్, మా నాన్న చాలా గొప్ప, మా అమ్మ చాలా అని స్కూల్లో ఎవరన్నా అడిగినా కూడా అమ్మా నాన్న గురించి చెబుతారు. వాడికి 17 ఏళ్ళు వచ్చాక ఇంక చెప్పడం, ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. పైగా ఈ గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయ్యాక విచిత్రంగా ఎలా ఉంటుందంటే వీడి ప్రవర్తన. అమ్మ పుట్టినరోజు గుర్తుండదు, నాన్న పుట్టినరోజు గుర్తుండదు, గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు మాత్రం మెసేజ్లో రాసుకుని అక్కడ రిమైండ్ పెట్టుకుంటాడు. 16 మెసేజ్లు ఇస్తాడు ఆ వేళ. నీవులే కనే నులేను అంటూను. అమ్మకి ఇవ్వడవు, తండ్రికి ఇవ్వడవు. మరి ఏమైందండి? అంతే, ఒక సంసారం మొదలు ఇంకో సంసారం. ఆ లేడీకి సహజంగా ఓ వయస్సు రాగానే దానికి ఆంక్షలు దానికి ఉంటాయి. ఈయన దగ్గర ఎందుకు, ఈయన ఎంత అమృతం పెడితే మాత్రం ఉంటుందా? వెళ్ళిపోయింది అది అడవులోకి. అది వెళ్ళిపోయిందని బెంగట్టుకున్నాడు, ఎక్కడా దొరకలేదు. దానికోసం తపస్సు మానేసాడు, వెతికాడు. లేని పోను లంపటం కాదండి. చివరికి ఆశ్చర్యం ఏమిటంటే లేడి మీద బెంగట్టుకుని ఈయన ప్రాణం పోయింది. లేడి దొరికితే బాగుండు, లేడి దొరికితే బాగుండు. ఏమిటో చివరి గడియల్లో కూడా నా లేడికి నేను అక్కర్లేకుండా పోయాను. ఏమిటో ఇలాగే ఉంటుంది, పెంచుతాం కానీ పిల్లల్ని. ఇది ఇవరికి తెలియలే, రాజ్య పరిపాలనలో తెలియలేదా, సంసారంలో తెలియలేదా? మళ్ళీ ఎవడు పెట్టుకోమన్నాడండి? ఆ మనిషి అసలు ఈ తోడు నీడ అనే పెంట కోసమే ఇంత పెంట తెచ్చిపెట్టుకున్నాడు, ఒంటరిగా ఉండలేకే. అదో అజ్ఞానం.
ఎవరికి ఈయన ఆశ్చర్యం ఏంటంటే ఎం వాపి స్మరన్ భావం జదిత్యంతే కళేబరం తం తమే వైదికం తేయ సదా తద్భావ భావితక లేడీ 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 అని స్మరించడం వల్ల అది ఇంగ్లీష్ లేడీ కాక తెలుగు లేడీ కావడం వల్ల ఈయన లేడీగా పుట్టాడు. భాగవతంలో అద్భుతంగా ఉంటుంది ఈ కథ. లేడీగానే పుట్టాడు. కానీ ఆశ్చర్యం అండి, ఎప్పుడు భగవద్గీతలోనే పరమాత్మ ఒక ప్రమాణం చేస్తాడు, మనం చెప్పుకుంటాం ఇంకా ముందు ముందు. మధ్యలో చిన్నాభ్రమివ నశ్యది. యోగాభ్యాసం చేసిన కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాడు మధ్యలో చనిపోతే వాడి పరిస్థితి ఏమిటో, మరి యోగాభ్యాసం కొనసాగుతుందా, మళ్ళీ ఓనమాల దగ్గర నుంచి మొదలు పెట్టాలంటే శుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టో అభిజాయతే కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున, నీకు ఆ కంగారు లేదు, నా భక్తులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా నేను చూసుకుంటా, వాడిని మంచి సంప్రదాయము శుచి శుభ్రత కలిగిన కుటుంబంలో పుట్టిస్తా, వాడి దైవభక్తి వాడి యోగం కొనసాగుతాయి అన్నాడు. అదేవిధంగా ఆయన లేడిగా పుట్టినా కూడా ఈయన సంకల్పం ప్రకారం ఈయన ఇదివరకు చేసిన తపఃఫలం కారణంగా ఒక ఆశ్రమంలో ఒక జ్ఞాని దగ్గర లేడిగా పుట్టాడు. ఊరికే అడుగులో పుట్ల. ఆ పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంది. అయ్య బాబు, నేను తప్పు చేసేసాను, అనవసరంగా లేడి మీద వ్యామోహం పెంచుకోవడం వల్ల లేడి జన్మ వచ్చేసింది నాకు అని ఈ మొత్తం ఈ ఋషిని ఆశ్రయించుకుని ఆ ఋషి మాటలు వినడం, దాన్ని జాగ్రత్తగా ఆలోచించడం, ధ్యానం చేయడం, ఇందులోనే పడ్డాడు. ఖచ్చితంగా కొంతకాలానికి ఆ లేడి శరీరం వదిలేసి ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. శుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టో అభిజాయతే. పరమాత్మ మాట పక్కా నిజం కదండి. ఒక ఫ్యాన్కి 2 ఏళ్ళు గ్యారంటీ ఇస్తారు, ఒక టీవీకి 3 ఏళ్ళు గ్యారంటీ ఇస్తారు, ఒక ఫ్రిడ్జ్కి 5 ఏళ్ళు గ్యారంటీ ఇస్తారు. పరమాత్మ ఏ గ్యారంటీ ఇవ్వడుగానే ఎంత గ్యారంటీ కలిగిన వాడండి శ్రీకృష్ణ పరమాత్మ. ఖచ్చితంగా జరిగింది. బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టాడు. ఆయనకు 4 కుమారులు. ఈయన ఏదో 3వ వాడో 4వ వాడో. ఈయన చిన్నప్పటి నుంచే ఏదో పుట్టిన కుటుంబం అది, పూర్వజన్మ జ్ఞానం ఒకటి కలిసి వచ్చింది. దాని ద్వారా బ్రహ్మరంధ్రం కూడా జ్ఞానం ప్రసరిస్తుంది. మళ్ళీ అజ్ఞానంలో ఎందుకు పడతాడు? అందుకని చిన్నప్పటి నుంచి ఇంకా సర్కున్న కుర్యాత్న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మరన్ యథా సుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత రిండిమఖ ప్రాజ్ఞ సర్వగతు స్వకర్మపాశ వశక ప్రాజ్ఞో అన్యో వా జనో ధ్రువం ప్రాజ్ఞ సుఖం నయేత్ కాలం ఇది వేదాంత రిండిమక. అంతే, మొత్తం వేదాంత రిండిమం అంతా వంట పట్టేసి ఏ పని చేయకుండా, ఏమీ తెలుసుకోకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా అలాగే ఉండే నిరంతరం బ్రహ్మచింతన. సుప్తేరుత్థాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యతాం పరం నాతి దూరే నృణాం మృత్యు ఇది వేదాంత రిండిమక. అవిజ్ఞాతే జన్మనష్టం విజ్ఞాతే జన్మసార్థకం జ్ఞాతురాత్మా నదూరే స్యాత్ ఇది వేదాంత రిండిమక. ఇందులో పడిపోయాడంతే. ఇంకా నిత్యం బ్రహ్మధ్యానం బ్రహ్మధ్యానం బ్రహ్మధ్యానం. దానివల్ల జడుడయ్యాడు. చెప్పిన పని చేయడం లేదు, పలకడం లేదు, కొట్టినా మాట్లాడు, తిట్టినా మాట్లాడని జడభరతుడు అని పేరు పెట్టారు. ఆ జన్మ ద్వారానే ఆయన ముక్తి పొందాడు జడభరతుడుగా ఉండగానే. ఒక మహారాజు గారు పల్లకిలో పెడుతూ ఈయన పల్లకి ఇంట్లోంచి గెంటేస్తారు. ఇలాంటి కురాన్ని ఎవరు ఉండనివరగా పాపం దుర్మార్గుల్ని పెంచి పోషిస్తారండి, మొండి వాళ్ళని పెంచి పోషిస్తారండి, వ్యామోహాల్లో పడిన వాళ్ళని పెంచి పోషిస్తారండి, తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని పెంచి పోషిస్తారండి. ఎవరైనా కాస్త అమాయకంగా ఉండి నోట మాట రాకుండా ఉంటే వాళ్ళని వదిలేస్తారండి. లోకం చాలా చెడ్డది. వీడు మనకి ఎందుకు పనికొస్తాడు అంటే మనకి పనికి రావడం కోసమే ఎంతసేపు. వాడు మనకి పనికి రావచ్చు, వాడు ఎవరికి అపకారం చేయడు. కనీసం తిండి పెడితే ఇంట్లో పడుంటాడు. అపకారం చేసేవాళ్ళ మనం నెత్తి మీద పెట్టుకున్న మా అబ్బాయి అని. ఏమీ చేయకుండా ఉన్నవాడు మనకి మానసిక వికలాంగుడు, బరువు అయిపోతాడు. వాడు ఎవరికి అపకారం చేయరండి పాపం. పడేసింత ముద్దేస్తే చాలు, వాడికి పోషించాలి, అది మన బంధం, తప్పదు అది. అలా పాపం గెంటేశారు. అతను అన్నదమ్ములు కలిసి ఆస్తి కూడా ఇవ్వకుండా గెంటి పారేశారు. అథవా నీకు ఆస్తి ఎందుకని. వచ్చేసాడు, మాట్లాడలేదు. జడభరతుడు అంటే అంతే. ఎవరో రాజుగారు పెడుతూ పల్లకి ఏమంటే మోసాడు. సరిగ్గా నడవట్లేదు. నేను కోపపడితే, రాజా నువ్వు పల్లకి ఎక్కవు, నా పల్లకి కింద పల్లకి ఉంది, దాని కింద నీ కాలు ఉంది, నీ వేలు ఉంది, దాని కింద నేనున్నా, ఇదంతా పెద్ద భూవలయం ప్రపంచమయ్యా. ఆయనకు అద్వైత జ్ఞానాన్ని బోధించాడు. ఇంతకీ ఆ రాజుగారు వెళ్ళేది జ్ఞానబోధకి. ఆయన ఆగాడు. ఈయన దగ్గరే జ్ఞానబోధ పొందాడు. ఇది జడభరతోపాఖ్యానం. ఖచ్చితంగా చనిపోయినప్పుడు ఏ స్మరణతో ఉన్నాడో అది జరిగిందే లేదా. మరొక్క మాట, ద్రోణాచార్యులు ఎవరో ఒక్కల్లా, స్వయంగా భారత యుద్ధంలో ద్రోణాచార్యులు ఎంత కుక్క చావో అందరికీ తెలుసు. అస్త్ర సన్యాసం చేయడమా, కూర్చొని ఉండడమా, వచ్చి దృష్టజుమ్నుడు తల నరికేయడమా, చుట్టు పట్టుకుని. అశ్వత్థామ ఓహో పిశాచల్లా ప్రవర్తించాడు. తర్వాత ఆ కష్ట తీర్చుకుందుకు ఎన్ని ఇంకా పసిపిల్లలను చంపాడు, నిద్రపోతున్న వాళ్ళని చంపాడు, ఇక దారుణమైన పనులన్నీ చేశాడు. కానీ ద్రోణాచార్యుడికి ఉత్తమ గతులు కలిగాయి ఆయనకి. ఎందుకంటే అస్త్ర సన్యాసం చేసిన ఆయన మామూలుగా కూర్చోాల. ఇంకా అశ్వత్థామ గురించి అస్త్ర సన్యాసం చేయొచ్చు, కానీ అశ్వత్థామను వదిలేశాడు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
అని బ్రాహ్మణ సహజంగా యావత్ మానవ జాతిని కాపాడేటువంటి గాయంతం త్రాయితే ఇది గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని ధ్యానం చేశాడు. ఆ స్థితిలో ఉండగా దృష్టజ్యుమ్నుడు అడ్డంగా నరకచ్చుగాక. అప్పటికే ఆయన తేజస్సు వెళ్ళిపోయింది. ఆయన శవాన్ని నరికాడు. ఆయనకి ఆ విషయం తెలియదు. ఆయన కక్ష తీరింది అనుకున్నాడు పిచ్చి మనిషి. అప్పటికే చనిపోయాడు ద్రోణాచార్యుడు. చనిపోయాడంటే వెళ్ళిపోయాడు. ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడు బ్రహ్మలోకానికి వెళ్ళినట్టుగా భారతంలో ఉంది. ఎందుకు ఇలాంటి కుక్క చావు చనిపోయినవాడు, దిక్కుమాలిన చావు, ఎవడో కంఠం నరికితే పోయినవాడు బ్రహ్మలోకానికి వెళ్ళమేంటి? ఈయన నరికే సమయానికి ఆయన వెళ్ళిపోయాడు. ఒకటి కారణం, ఆ వెళ్లే సమయంలో బ్రహ్మధ్యానం చేశాడు. గాయత్రి అంటే బ్రహ్మ, అందుకని బ్రహ్మలోకంలో ఉన్నాడు. మరొక ఉదాహరణ, అంత దూరము పోనేలా అబ్జనాభ, జగత్ప్రసిద్ధుడు, జగదేక వీరుడు, అర్జున పల్గున పార్థ కిరీటి శ్వేతవాహనక బిభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ అని 10 పేళ్లతో పేరొందిన మహానుభావుడున్నాడే అర్జునుడు. ఈయన గతి చూడండి. ఆయన అర్జునుడు తరువాత జన్మలో కన్నప్ప. పురాణ ప్రసిద్ధమైన విషయం. దూర్జటి కాళహస్తి మహత్యంలో కన్నప్ప పూర్వజన్మ వృత్తాంతమును ఒక కథే రాశాడు. అర్జునుడే కన్నప్ప. కాళహస్తి శిఖరం మీద ఇప్పటికీ శివుడు కంటే ముందు కూడా ఏ కన్నప్పకి నైవేద్యం పెడుతున్నారో ఆ కన్నప్ప పూర్వజన్మలో సాక్షాత్తు అర్జునుడు. మనం భగవద్గీత చెప్పుకుంటున్న వ్యక్తులుగా ఆశ్చర్యపోతూనా ఒక్క విషయం చెప్పుకోవాలి. ఏమండి, భగవద్గీతను విన్న అర్జునుడు ఆ పద్మాక్షుడే చూపగా భగవద్రూపముగన్న అర్జునుడు. మనం అనుకుంటున్నామే ఆ గుళ్ళోకి వెడితే చాలట మోక్షం, ఆ శిఖరం చూస్తే చాలట మోక్షం, ఆ నదిలో మునిగితే చాలట మోక్షం, ఈ 2 పూలు దేవుడి మీద వేస్తే చాలట మోక్షం, అసలు ఆ సత్పురుషుని చూస్తే చాలట మోక్షం. మోక్షాన్ని మనం మైసూరు పాకం మొక్క చేసి మాట్లాడేస్తున్నామే అంతలోకుగా. మరి భగవద్రూపముగన్న అర్జునుని, భగవద్గీతను విన్న అర్జునుని, ఆ పద్మాక్షుడే చూపగా భగవద్రూపముగన్న అర్జునుని, ఏ బంధాలు విన్నాడెనో తగ ముక్తిన్బడయంగనేరడట, తగ ముక్తిన్బడయంగనేరడట, అంతన్ భక్త కన్నప్పయై, అంతన్ భక్త కన్నప్పయై, తెగి కన్నిచ్చె త్రినేత్రమూర్తికిని, తెగి కన్నిచ్చె త్రినేత్రమూర్తి అంతే త్యాగమే మోక్షమౌ, త్యాగమే మోక్షమౌ. భగవద్గీత విన్నాడా 18 అధ్యాయాలు కూర్చుని? భగవద్రూపం విశ్వరూపం చూశాడా ఏకాదశి అధ్యాయంలో? ఆయనకి రాలేదు మోక్షం. మనం అలా కాదండి, విగ్రహం చూస్తే మోక్షం, తోమాల ముట్టుకుంటే మోక్షం, రుమాల ముట్టుకుంటే మోక్షం. మనం పుట్టించేసాం ఇవన్నీ మోక్షాలు. అంత తేలిక కాదండి మోక్షం. నిరూపించమనండి ఎవరినైనా. కబుర్లు చెప్పడం కాదు, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. ఇలా పూలు ముట్టుకుంటే, ఆకులు ముట్టుకుంటే మోక్షం వస్తే సృష్టి పాటికి మోక్షం పొంది ఉండాలి. మనస్సులో ఉండే రాగద్వేషాల సమస్తం తొలగిపోయి చిత్తశుద్ధి ఉంటే అప్పుడు మోక్షానికి మార్గం ఏర్పాటు అవుతుంది. అప్పుడు కూడా మోక్షం రాదు, జ్ఞానం పొంది తీరాల్సింది. సూర్యుడు జ్ఞాన కిరణాలు ప్రసరిస్తేనే చీకటి పోతుంది, చీకటి పోయాక జ్ఞానం వస్తుంది అనుకోవడం పొరపాటు. సూర్యుడు వస్తేనే చీకటి పోతుంది. ఆ జ్ఞానం భగవద్గీత ద్వారా మనం పొందాల్సిందే. అర్జునుడికి మోక్షం రాలా, కిరాతుడుగా పుట్టాడు. ఏ బంధాలు విన్నాడనో? ఏ బంధాలు అనుకుంటున్నారు? ఆయన చిన్నతనంలోనే అసూయకు లోనై ఒక కిరాతుని వేలు కోయించాడు ఏకలవ్యుడు. చాలా కీలకమైన విషయం చెప్పుకుంటున్నాం, శ్రద్ధగా గమనించండి. జీవిత సారం ఇందులో ఉంది. మహానుభావులు దెబ్బతున్నారు, మనమనగా ఎంత. ఏకలవ్యుని వేలు కోయించాడు చిన్న వయస్సులో. ఆ కిరాతునికి చేసిన అన్యాయం మళ్ళీ ఈయనకి తెలిసి రావాలి. అందుకని కన్నప్ప కిరాతుడుగానే పుట్టాడు అర్జునుడు. రెండవ కారణం కిరాతునుగానే పుట్టడానికి, అరణ్య పర్వంలో పాశుపతం కోసం, దివ్యాస్త్రాల కోసం, పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తే, పరమేశ్వరుడు కిరాత వేషంలో వస్తే వచ్చినవాడు మామూలు కిరాతుడే అనుకుని ఆయనతో యుద్ధం చేశాడు. పరమేశ్వరుని కిరాతుడు అనుకుంటామా? గ్రహించం. తపస్సు చేసిన వాళ్ళం, మామూలు వాళ్ళం కాదు. తపస్సు చేసిన వాడు కూడా గ్రహించకపోతే ఇంకెవరండి? పోని గ్రహించలేకపోయాడు. ఆయన మీద ఆయుధాలు ప్రయోగించాడు. ఈయన వేసిన బాణాలన్నీ ఆయన మెడలో పూలదండలుగా మారుతున్నాయి. అప్పుడైనా గమనించాలా? నీ సంగతి చూస్తా అని గాంధీవం పెట్టి ఆయన నెత్తి మీద కొట్టాడు. చదువుకోండి పురాణం. నెత్తి మీద కొట్టాడు. శ్రీనాథుడు బ్రహ్మాండమైన పద్యాలు రాశాడు. దేవుణ్ణి గ్రహించి కూడా నెత్తి మీద కొడతారా? ఎందుకోసం ఇంత చేసి పరమేశ్వరుడితో యుద్ధం? పంది కోసం. అంటే పంది ఎక్కువ, పరమేశ్వరుడు ఎక్కువ. ఈ జన్మలో ఈయనకి పౌరుషం కారణంగా, యుద్ధం కారణంగా, దుర్యోధనుడి మీద ఉండేటువంటి ద్వేషం కారణంగా, జయించాలనే తీవ్రమైనటువంటి వ్యామోహం కారణంగా పరమేశ్వరుడి కంటే పంది ఎక్కువైంది. అందుకని పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు. ఆయన ప్రత్యక్షమై నీకు
పాశుపతం ఇస్తాను, మోక్షం ఇమ్మంటావా అని అడిగితే మోక్షం కూడా ఇవ్వండి వీలైతే. కూడా ఇచ్చే పదార్థం కాదు మోక్షం. మోక్షం ఏదో పాశుపతం ఇడ్లీ, మోక్షం ఏమో దాని పక్కన సాంబారు కాదు ఇవ్వడానికి. అది మాత్రమే కావాలన్న వాడికి వస్తుంది మోక్షం. దాంతోపాటు ఇది ఇవ్వండి అంటే రాదు. 2 చీరలు కొంటే ఉచితంగా ఇచ్చే జాకెట్ కూడా కాదు మోక్షం అనేది. అంత తేలిగ్గా రాదు అది. అందుకని శివుడు నవ్వి నీకు ఆ కాంక్ష లేదు, ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ జన్మ ఎత్తు తర్వాత చూద్దాం అన్నాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అయితే మోక్షం అడగడం మానేసి పాశుపతమును AK-47 అడగడం ఏంటండి? యుద్ధం మీద కాంక్ష, తీవ్రమైన కాంక్ష. ఇవి ఉన్నంతకాలం ఏమవుతుంది? అందుకని కిరాతు రూపంలో ఉన్న పరమేశ్వరుని గుర్తించకపోవడం వల్ల కిరాతుడుగా పుట్టాడు. ఇక 3వ కారణం, ఎన్ని కారణాలు ఉంటాయో చూడండి. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత ఇదివరకు భాగాల్లో మనం చెప్పుకున్నాం, 8 మంది భార్యలను తీసుకెడుతుంటే కిరాతుల చేతుల్లో ఓడిపోయాడు. అక్కడికి వ్యాస మహర్షి వచ్చి చెప్పాడు, వాళ్ళు మామూలు వాడు కాదయ్యా, అష్టావక్ర మహర్షి శాపం వల్ల అలా జరిగింది, నువ్వు కంగారు పడకుండా. అలా కుదరదు, నేను కిరాతుల చేతుల్లో నేను ఓడిపోవడం ఏంటి, నేను కుంతి కుమారుణ్ణి, ఇప్పుడు నీ ఆధార్ కార్డు ఎవడు అడిగాడు? కానీ ఉంటాయంతే. పాండురాజు కొడుకు ఈ గర్వాలన్నీ దేనికి? ఆయన చివరి మహాప్రస్థానంలో ధర్మరాజు వెనకాల వెడుతూ అర్జునుడు కూలిపోయే సందర్భంలో కూడా మనస్సులో నేను కిరాతుల చేతిలో ఓడిపోయాను, కిరాత స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు. భరతుడు లేడీ స్మరణ చేసినట్టే. కాబట్టి కిరాతుడుగా పుట్టాడు. ఏకలవ్యుని వేలు కోయించడం ఒక కారణం, పరమేశ్వరుని గుర్తించలేకపోవడం కిరాత వేషంలో ఉన్న ఒక కారణం, కిరాతుల్ని స్మరిస్తూ కిరాతుల చేతిలో ఓడిపోయానని బాధపడడం ఒక కారణం. 3 కిరాత కారణాల వల్ల కిరాతునిగానే జన్మెత్తాడు. కాబట్టే మీరు భక్త కన్నప్పలో జరిగే ఈ భావాలన్నీ మళ్ళీ వస్తాయి. గమనించండి, ఈయన వేలు కోయించిన పాపానికి ఆయన కన్ను ఆయనే వేలుతో పొడుచుకోవలసి వచ్చింది. పరమేశ్వరుని ఎదురుగా ఉన్నా సరే పంది కోసం ఆయనతో దెబ్బలాడడం వల్ల కన్నప్ప 12 ఏళ్ల వయస్సులో ఉండగా పందిని వేటాడుతూ పంది తప్పించుకుపోతే అక్కడ చెట్టు కింద శివలింగం కనపడితే పంది పోతే పోయిందని పరమేశ్వరుని పట్టుకున్నాడు. కారణం పూర్వజన్మ జ్ఞానం. అప్పుడు పందిని పట్టుకుని దెబ్బతిన్నాం, ఇప్పుడు కూడా దెబ్బతింటే అలాగా, వేదవ పంది పోతే పోయింది అని వదిలేసి పరమేశ్వరుని పట్టుకున్నాడు. ఎప్పుడు ఈ లౌకికమైన వ్యామోహాలనే పందుల్ని మనం వదిలేస్తామో, దివ్యానంద స్థితి అనే పరమేశ్వరుని మనం పట్టుకోగలుగుతామో అప్పుడే మోక్షం. అంతవరకు కిరాత జన్మేనా కిరీటి జన్మేనా తప్పనే తప్పు. కిరీటి జన్మ ఎత్తినా కిరాత జన్మ తప్పదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక చివర అవమానం జరిగింది అనడం వల్లే అసలు ఆ అవమానాలు సన్మానాలు పని లేకుండానే కన్నప్పకి 12 ఏళ్ల వయస్సులోనే మోక్షం వచ్చింది. పైగా అర్జున జన్మలో ఆయన అనుభవించినవన్నీ భోగాలు, చేసిన త్యాగాలు తక్కువ. వేదం ఏం చెబుతోంది? న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. నువ్వు చేసేటువంటి యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ, సంస్థాపించే సంస్థల వల్ల కానీ, చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ నీకు మోక్షం రాదు. న కర్మణ న ప్రజయ, నీ సంతానం వల్ల కూడా నీకు మోక్షం రాదు. న ధనేన, నువ్వు కోట్లు సంపాదించినా నీకు మోక్షం రాదు. మరి దేనివల్ల వస్తుందండి? అమృతానందం, త్యాగం వల్ల మాత్రమే. ఆ త్యాగం అర్జున జన్మలో ఆయన చేసింది చాలా తక్కువ. ఆయన దాన ధర్మాలు చేసి ఉండొచ్చు కానీ త్యాగం చేయలేదు. శ్రీరాముడు లాంటి వాడు కాదు అర్జునుడు. కన్నప్ప త్యాగం చేశాడు, కంటిని త్యాగం చేశాడు, మరో మాట మాట్లాడలా. 2 కళ్ళు పీకేసుకుందుకు సిద్ధపడ్డాడు. ఒకవేళ నీ 3వ కంటి వెంట నీరు వస్తే ఈ కంటికి, బుద్ధికి, దృష్టికి మూలమైనటువంటి నా మనస్సుని నీకు అర్పిస్తానయ్యా, ప్రాణం ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అది భగవంతుడికి కావలసిన స్థితి. అందుకని ఆయనకి మోక్షం వచ్చింది. గమనించండి, యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. సరిగ్గా మరణించేటప్పుడు ఏ భావాలు స్మరిస్తూ మనం మరణిస్తామో అదే జన్మ పొందుతామంటే అక్షరం తేడా ఉందండి. ఇంత చక్కగా మనం భగవద్గీతకు వ్యాఖ్యానాలు, అందుకే చాలామంది భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాశారు. మనం ఎన్నో చదువుతాం. ఇంకా ఆయన ఎవరో కొత్తగా రాశారట, రాస్తూనే ఉంటారు, ఎవరి దృష్టి వారిది. భగవద్గీతకి 2 వ్యాఖ్యానాలు వ్యాసుడే రాశాడు. ఆ వ్యాఖ్యానాలు 2, ఒకటి భారతం, ఒకటి భాగవతం. మనం చెప్పుకున్న జడభరతుడు కథ భాగవతంలోది, ద్రోణాచార్యుడు అర్జునుడు కథలు భారతంలోవి. భగవద్గీతకి భారత భాగవతాలను మించిన వ్యాఖ్యానాలు లేవు. అంచేత భగవద్గీత అర్థం కావాలి అంటే భారత భాగవతాల్లో ఉండే కథలన్నీ చదవాలి. చదివేటప్పుడు ఊరికే ఈ అంబరీషుడు కథ చదివితే ఏదో అంబ పలుకుతుందట, పురంజయుడు కథ చదివితే మనకేమో పార్టీ పురపాలక సంఘం అధ్యక్షుడు అవుతాడంట, ఈ దరిద్రపు ఆలోచనలతో చదవకూడదు. జ్ఞానం కలుగుతుంది, అన్వయం చేసుకోవడం. ఇది దీన్ని ఏం చెబుతున్నారు ఈ కథలో, ఇది మన జీవితానికి అన్వయం చేసుకోవడం ఎలాగా, ఎక్కడ దీన్ని ఆచరించాలి, మనం ఎక్కడ పొరపాటు పడుతున్నాం, ఇంత కానీ బయట కానీ దాన్ని ఎలా సరి చేసుకోవాలి,
ఈ అన్వయం చేసుకుంటూ భాగవతంలోనూ భారతంలోనూ కథలు చదివితే ఓ పక్క నుంచి భగవద్గీత రోజుకో 2 శ్లోకాలను నియమం పెట్టుకుని కాస్త ఆ తాత్పర్యాలు చదువుతూ ఉంటే ఆ తాత్పర్యాలని ఈ కథలకు అన్వయించుకుంటే దాన్ని మన జీవితానికి మిగిలిన సమయంలో అన్వయించుకుంటే 3వ రోజుకి మనం కుష్ఠుడు అవుతాం. మనం భగవద్గీత చెబుతాం, వినక్కర్లేదు, చదవక్కర్లేదు. ఇంకా 3 రోజుల్లో మనమే కృష్ణ పరమాత్మ అవుతాం. అంత గొప్పతనం ఉంది ఇందులో. కానీ ఆ అన్వయం చేసుకోమని జాతిలో వచ్చింది ఏమిటంటే ఇంత గొప్ప భగవద్గీత మీద నన్ను మన్నించండి, గీతామహత్యం అని రాసేశారు. అది సరే వదిలిపెట్టండి, ఇంకా అది ఒక రకం ఏదో పారాయణ పెంచడం కోసం రాశారని ఒప్పుకుందాం. 18 అధ్యాయాలకి 18 కథలు పెట్టి పుస్తకాలు రాసేశారు. ఈ అధ్యాయం చదివితే ఈ ఫలం, ఈ అధ్యాయం అసలు ఇంకా అన్ని కొన్ని కథలు నాకు చూసి మూర్చొచ్చింది ఎలా వస్తున్నాయి ఈ పుస్తకాలని. ఆ 18 అధ్యాయాలు కూడా అక్కర్లేదు, ఒక అధ్యాయం కూడా వదిలే. ఆ అధ్యాయంలో 5 శ్లోకాలు చదివితే చాలు మోక్షం. 5 శ్లోకాలకి మోక్షం వస్తే ఇంత పెద్ద పంచభూతాత్మకమైన ప్రపంచం ఎందుకండి? ఈ అజ్ఞానంలో పడకూడదు. దీనికి ఆ చిట్ట చివర సాధనకి ఎప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలో, ఎలా చెయ్యాలో 23:30 గంటల్లో చెబుతాను. ధైర్యం ఉంటే సిద్ధంగా ఉండండి. సెలవు.